సర్వోన్నతుడైన దేవుడు మానవుల రాజ్యముపై ఆయన అధికారి అయి ఉండి ఎవరికి ఇవ్వాలని ఇస్తాడో వాళ్ళకే ఇస్తాడు. ఎవరిని నిలవబెట్టాలనుకుంటాడో వారినే నిలవబెడతాడు. ఎవరికి సింహాసనం ఇవ్వాలనుకుంటాడో దేవుడు నిర్ణయించిన వాడే సింహాసనం ఎక్కుతాడు, కానీ పరిగెత్తే ప్రతివాడు సింహాసనం ఎక్కలేడు. నేను ఎప్పుడు చెప్తా కదా, కింగ్ ఎవరైనా కింగ్ మేకర్ మాత్రం దేవుడే. రాజు ఎవరైనా ఆ రాజును రాజ్యం మీద నిలవబెట్టే కింగ్ మేకర్ మాత్రం దేవుడే. ఎప్పుడు జీవితంలో ఇది గుర్తుంచుకో, ఏదైనా నా దేవుని వల్లనే నేను పొందుకోగలను, ఏదైనా నా దేవుడే నాకు ఇవ్వాలి. ప్రయాసపడతా, పరిగెత్తుతా, అల్టిమేట్గా నా డెస్టినేషన్, అల్టిమేట్గా నా జయాపజయాలు నిర్ణయించేది దేవుడు మాత్రమేనని దేవుని మీద మనం ఆధారపడుదుంగాక. ఇతడు గర్వించాడు. అంతటితో ఆగిపోయాడా? సొలొమోను రాజు అయ్యాడు. రాజు అయిన తర్వాత సొలొమోను తల్లి బత్షెబ దగ్గరికి వచ్చాడు అదోనియా. అమ్మా, నీకు ఒక మాట చెప్పాలి. బాబు, ఏంటి చెప్పు. నాన్న వృద్ధాప్యంలో వెట్టగలగటానికి ఒక యవ్వనమ్మాయిని తన దానిగా చేసుకున్నాడు కదా, వాళ్ళిద్దరికీ ఎలాంటి బంధం లేదు కదా, ఆ అభిషయ్ని నా భార్యగా చేసుకోవాలనుకుంటున్నా. దావీదు నా భార్యగా చేసుకోవాలనుకుంటున్నా. రాజు అనుమతి కావాలి కదా, నువ్వు సొలొమోనుతో మాట్లాడి ఆ అభిషయ్ని నా భార్యగా చేసుకునేటట్లుగా కొంచెం మాట్లాడమ్మా అని. ఈ బత్షెబ ఏం చేసిందో తెలుసా? దానిదే ఉందయ్యా, నేను వెళ్ళి మాట్లాడతా నాకు అని చెప్పి సొలొమోను దగ్గరకు వచ్చింది. సొలొమోను ఎంత విధేయుడంటే అమ్మని చూడటంతో కుర్చీ మీద నుంచి లేచాడు. అమ్మకి పక్కనే సింహాసనం వేశాడు, నమస్కారం చేశాడు, కూర్చోబెట్టాడు. అమ్మా, ఏం కోరుకుంటావో కోరుకో, నువ్వు కోరుకుంది ఏదైనా నిశ్చయంగా నీకు ఇస్తా. నా కోరిక కాదు కానీ బాబు, మీ అన్నయ్య ఉన్నాడే అదోనియాకి దావీదు భార్య అభిషయ్ కూడలేదే, మీ తండ్రి భార్య ఉందే, ఆవిడ్నిచ్చి వివాహం చేయమంటున్నాడయ్యా. దాందే ఉంది, చేసేయచ్చు కదా అని అంది. వెంటనే సొలొమోను ఏమన్నాడు తెలుసా? అభిషయ్నేం కర్మమ్మా, అదోనియాకి, అబ్యాతారుకు, యోవాబుకు నా రాజ్యంలో ఒక భాగమే ఇస్తానని చెప్పమ్మా అని చెప్పి కత్తి తీసుకొని సైన్యాధ్యక్షుడిని పంపించేసి అదోనియాని చంపించేసేసాడు. నేను మీకు ఇక్కడ ఒక మాట చెప్తాను. ఒక వ్యక్తి హృదయంలో గర్వం ఉంటే, గర్వము సమస్త పాపాలకు పుట్టినిల్లు. ప్రతి విధమైన పాపానికి పుట్టినిల్లు ఏదో తెలుసా? గర్వం. మిమ్మల్ని అడుగుతా, అసలు ఈ సృష్టిలో ప్రారంభమైన మొట్టమొదటి పాపం ఏది? ఈ సృష్టిలో ప్రారంభమైన మొట్టమొదటి పాపం గర్వం. గర్వం దాందే ఉందండి అని అనుకుంటున్నారా? అహంభావం దాందే ఉందండి, కొంత ఉండాలండి. మనిషి అన్న తర్వాత కొంత మన ఈగో సాటిస్ఫాక్షన్ చేసుకోవాలి కదా, కొంత గర్వం ఉండాలండి అని అంటారా? సృష్టిలో ఉన్న పాపాలలో మొట్టమొదటి పాపం గర్వం. ఆ గర్వం అనే పాపంలో నుండి ప్రతి విధమైన పాపం పుట్టుకొచ్చింది. సమస్త పాపాలకు పుట్టినిల్లు గర్వం. నా ప్రభు పెట్టలరా, ఇంట్లో ఎప్పుడైనా తండ్రి అంటే లెక్కలేక, దైవజనుడు అంటే లెక్కలేక, పెద్దలంటే లెక్కలేక, తల్లంటే లెక్కలేక, మీ స్కూల్ టీచర్ అంటే లెక్కలేక, మీ స్కూల్ ప్రిన్సిపాల్ అంటే లెక్కలేక అహంకారంగా మాట్లాడిన అనుభవాలు ఎప్పుడైనా ఉన్నాయా? పెద్దలను తృణీకరిస్తూ ఆ ముసలు చెప్పేదేంటి, ఆ ముసలి దానికి ఏం తెలుసు, ఆ ముసలోడికి ఏం తెలుసు, అహంకారంగా మాట్లాడేవా? సుమీ, ఆ అహంకారం తర్వాత అనేక విధాలైన పాపాలు పుట్టడానికి అది పుట్టినిల్లుగా మారిపోతుంది అన్న సంగతి గ్రహించు. చివరికి అదోనియా ఎంత నీచ స్థితికి దిగజారాడంటే, దీని గురించి నేను ఎక్కువ వివరించను, చెప్పుకోదగ్గ గొప్ప అందమైందేం కాదు. తండ్రి భార్యను తన భార్యగా అంటే అంత దిగజారాడు. ఒక మాట మీరు వినండి, జీవితంలో ఎప్పుడైనా ఒక చిన్న తప్పుకు నువ్వు అవకాశం ఇస్తే, ఆ చిన్న తప్పు, ఆ ఒక్క తప్పు ఆ తర్వాత 10 తప్పులు చేపిస్తుంది. ఆ 10 తప్పులు 100 తప్పులు చేపిస్తుంది. ఆ 100 తప్పులు పెరిగి 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 పెద్దవై
నిన్ను భ్రష్టురాలుగా మారుస్తాయి, నిన్ను భ్రష్టుడిగా మారుస్తాయి. ఆ చిన్న తప్పు జరిగిన తొలిటి దినానే నువ్వు దిద్దుబాటు చేసుకున్న, అయ్యో నా వల్ల ఈ తప్పు జరిగింది, అయ్యో నా వల్ల ఈ పొరపాటు జరిగిందని వెంటనే దిద్దుబాటు చేసుకున్నావా, నీ ఆత్మీయత స్థిరంగా ఉండటానికి దేవుడు కృప చూపిస్తాడు. ఇది చిన్నదే కదా అని వదిలేసావా, పాపం ఎప్పుడు సింగిల్గా ఉండదు. నా వైపు చూడండి ఈ మాట, పాపం ఎప్పుడు సింగిల్గా ఉండదు, దానికి జత చేసుకుంటుంది. స్మోకర్కి డెఫినెట్గా డ్రింకింగ్ అలవాటు ఉంటుంది, డ్రింకర్కి తప్పకుండా స్మోకింగ్ అలవాటు వస్తుంది. పాపం ఎప్పుడు సింగిల్గా ఉండదు. ఒక పాపం 10 పాపాలను జోళవించుకొని ఒక వ్యక్తిని భ్రష్టుడిగా మారుస్తుంది. దావీదు అనుకొని ఉన్నాడు, ఏముందిలే యవనస్తుడు కదా, ఈ మాత్రం గర్వం ఉంటుందిలే, గర్వించాడులే పోనీలే అనుకున్నాడు. ఆ గర్వాన్ని అలాగే ఉంచడాన్ని బట్టి చివరికి అదోనియా ఏమైపోయాడు, తల్లి ఇలాంటి ఇలాంటి దౌర్భాగ్య స్థితికి అదోనియా దిగజారిపోయాడు. ఈ వాక్యం వింటున్న బిడ్డలారా, నీలో ఏదైనా చిన్న అవిధేయత, చిన్న పాపం, చిన్న ఆయాస్కరమైన గుణం ఏదైనా చిన్నది ఉంటే ఈ సంవత్సరాంతపు దినాల్లో యేసు నామం పేరిట చిన్నది అని అనుకోకుండా ఆ చిన్నదాన్ని తొలగించుదువుగాక. ఎందుకు తొలగించాలో తెలుసా? బైబిల్లో రాయబడిన మాట, పులిసిన పిండి కొంచెమైనా ముద్దంతా చెరిపేస్తుంది. అగైన్ చెప్తున్నాను, పాపం ఎప్పుడు సింగిల్గా ఉండదు. ఎప్పుడో సుమారుగా ఒక 30 సంవత్సరాల క్రితం విన్నాం, పెళ్ళిళ్ళ పేరయ్య ఆ సంబంధాలు కుదిర్చేటప్పుడు అంటారు కదా, 100 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయాలని. ఈ పెళ్ళిళ్ళ పేరయ్య అడిగారట, ఆ అబ్బాయి ఎట్లాంటి వాడమ్మా అంటే, అయ్యయ్యో ఆ అబ్బాయి బంగారం అండి, నాకు తెలిసి ఆ ఊర్లోనే ఆ అబ్బాయి అంత మంచోడు లేడండి అన్నాడంట. ఈ పెళ్ళిళ్ళ పేరయ్య చెప్పే మాట నమ్మకూడదు అన్న డౌటు అమ్మాయి తల్లిదండ్రులకు వస్తుంది. సార్ కరెక్ట్గా చెప్పండి సార్, అబ్బాయికి ఏమి చెడు అలవాట్లు లేవుగా? అయ్యయ్యో లేవండి, 24 క్యారెట్ బంగారం అండి, అస్సలు ఏ దురలవాటు లేదండి అని చెప్తున్నాడంట. మరలా వీళ్ళు సాగదీసి అబద్ధం ఆడకుండా చెప్పండి సార్, యవనస్తులు అన్న తర్వాత ఏదో ఒక చిన్న బలహీనత ఉంటుంది కదా, ఏమైనా బలహీనతలు ఉన్నాయేమో చెప్పండి సార్ అన్నారు. అప్పుడు మెల్లిగా, ఏం పెద్ద బలహీనత లేదయ్యా, భోజనం చేసిన తర్వాత అన్నం అరగటానికి సిగరెట్ తాగుతాడు అంతే, ఇక అలవాటు తప్ప ఇంకొకటి ఎక్కడా లేదు. ఆ సిగరెట్ అలవాటు కూడా ఎక్కడైంది అనుకుంటున్నారు? మందు తాగటం అలవాటు అయినప్పుడు అయింది. ఆ అబ్బాయికి సిగరెట్ అలవాటు అసలు ఫస్ట్ నుంచి లేదు, ఆ మందు తాగటం అలవాటు అయినప్పటి నుంచి అయింది. అసలు మందు ఎందుకు తాగాడో తెలుసా? ప్యాకాట్లో 10 లక్షలు కోల్పోయాడు. బాధ తట్టుకోలేక, ఈ బతికే కంటే చచ్చిపోతే పోయిద్ది కదా అని మనశ్శాంతి కోసం, బతకటానికి కోసం తాగాడంటే. ఎప్పుడు అలవాటైంది అనుకున్నారు? ప్యాకెట్లో 10 లక్షల రూపాయలు పోగొట్టుకున్న బాధలో తాగుడు అలవాటు ఎక్కువైందండి. అసలు వాడికి ఆ ప్యాకెట్ అలవాటు కూడా ఎందుకు వచ్చిందో తెలుసా సార్? వాడు వరకు రాలేదండి, వాడు 24 క్యారెట్ బంగారం, 24 క్యారెట్ల బంగారం, ఆ ప్యాకెట్ అలవాటు కూడా ఎందుకు వచ్చిందో తెలుసా? అదిగో ఆ ఇంటి ఎదురుందే ఆ దరిద్రపు అలవాటు చేసింది. ప్రేమిస్తా అని 3 సంవత్సరాలు వాడితో పాటు తిరిగి ప్యాకెట్ అలవాటు చేసి 3 సంవత్సరాల తర్వాత నేను చేసుకోనని విషాన్ని ఎత్తింది సార్. వీడు 24 క్యారెట్ బంగారం అండి, ఏ దొరలవాటు లేదండి, చాలా మంచోడండి. అమ్మాయి తల్లిదండ్రులు అట్లాగే చూస్తున్నారంట. ఏ అలవాటు లేదని లోకంలో ఉన్న సకల దుర్గుణాలు వాళ్ళు ఉన్నాయంట. ఒక చిన్న చెడు అలవాటు, ఒక చిన్న పొరపాటు, 100 కొలది పొరపాట్లు చేయటానికి అది పుట్టినిల్లుగా మారిపోద్ది. ఏం లేదు, సెల్ ఫోన్ చూస్తా, వాట్సాప్ స్టేటస్లో 1 నిమిషం స్టేటస్లు ఉంటాయి చూసారా, 1 నిమిషం స్టేటస్లు ఉంటాయి చూసారా, అలా చూసేటప్పుడు ఏదో సినిమా కామెడీ అయ్యిందాంలో ఏమైంది, ఒక వారం రోజులు చూసావు, చైతన్య గడు వచ్చేమంటాడు తెలుసా, ఇడిదికి చిన్న బిట్టు చూసావుగా, సినిమా అంటే ఏముంది, ఎట్లాంటి 100 బిట్లు కలిస్తే సినిమా, ఇంత చూసావుగా, అది చూస్తే నష్టమేముంది అని ముందు బిట్లు చూపించి ఆ తర్వాత సినిమాకి తీసుకెళ్తాడు. సినిమాకి దిగేవనుకో
ఆ తర్వాత వాడు ఏం చేస్తాడు? ఇంత చేసిన తర్వాత ఏముందయ్యా తాగు, ఏముందయ్యా లోకంలో బ్రతికినట్టు బ్రతుకు అని. దైవజనమ జీవితంలో ఒక చిన్న పొరపాటు ఒక విశ్వాసిని భ్రష్టుడుగా మారుస్తుంది. అందుకనే ప్రసంగి గ్రంథకర్త అంటాడు కదా, బొక్కావాని తైలములో సచ్చిన ఈగలు కొన్ని పడితే చాలు, ఎక్కువ అవసరంలా. బొక్కావాని తైలంలో చచ్చిన ఈగలు కొన్ని పడితే తైలమంతా కంపు కొట్టుకొని పోద్ది. 2025 నీ ఆధ్యాత్మిక జీవితం కంపు కొట్టుకొని పోవటానికి ఏ ఈగలు పడ్డాయో ఒకసారి ఆలోచించు. ఏ చచ్చిన ఈగలు ఇంపైన సువాసన కలిగిన నీ జీవితం భ్రష్టు బట్టి పోయేటట్లుగా ఏ ఈగలు నీ జీవితాన్ని పాడు చేశాయో ఒక్కసారి ఆలోచించు. తప్పుడు ఆలోచన అనే ఈగలు పడ్డాయా? పరస్త్రీని కూర్చున్న వ్యామోహం అనే ఈగలు నీ మనసులో పడ్డాయా? శరీరంతో తప్పు చేయకపోవచ్చు, మనసులో ఎక్కడో లోపట ఓ చేదైన వేరు నీలో మొలుస్తూ ఉందా? ఈ శుద్ధీకరణ కోటాలకు వచ్చిన నీ ఆధ్యాత్మిక జీవితంలో వేరు కాదు కదా, వాటి ఆనవాళ్ళు కూడా కనపడకుండా ఆ దుష్టత్వపు వ్యక్తిత్వాన్ని యేసునామములో పారద్రోలుదుముగాక. అదోనియా అహానికి గుర్తు, అపవిత్రతకు గుర్తు. రైట్, అదోనియాను చంపేశాడు. ఆ తర్వాత అబ్యాతారు ఎవరయ్యంటే యాజకుడు. చూడండి ఆ మాట. రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయం 26వ వచనం 27వ వచనం. నాతో కలిసి, తరువాత రాజు యాజకుడైన అబ్యాతారునకు సెలవిచ్చినదేమనగా, అనాతోతులో నీకు కలిగిన పొలమునకు వెళ్ళుము, నీవు మరణమునకు పాత్రుడవైతివి గాని నా తండ్రి అయిన దావీదు ముందర దేవుడైన యెహోవా మందసమును మోసి నా తండ్రికి ప్రాప్తించిన శ్రమలన్నిటిలో శ్రమ పొందితివి గనుక ఈవేళ మరణశిక్ష నీకు విధింపను. 27 నాతో కలిసి, తరువాత సొలొమోను అబ్యాతారును యెహోవాకు యాజకుడుగా ఉండకుండా తీసివేసెను. వినండి, ఇక్కడ ఎందులోంచి తీసేశాడు? యాజకత్వంలో నుండి తీసేశాడు. యాజకత్వంలో నుండి. ఇందాక చెప్పాం కదా, రాజు యొక్క రాజ్యం స్థిరపడాలంటే తన ఎదుటనున్న దుస్తుల్ని ఏం చేయాలి? తొలగిస్తేనే సింహాసనం స్థిరపడుతుంది. ఇప్పుడు మీరు అనొచ్చు, దావీదు కాలంలో దావీదు శ్రమలన్నిట్లో తోడుగా ఉన్నాడు కదా, మందసాన్ని మోసాడు కదా, ఎంత గొప్ప కార్యాలు చేసిన ఈ అబ్యాతారును సొలొమోను యాజకుడుగా ఉండకుండా ఎందుకు తీసేశాడు? తానే చెప్తున్నాడు కదా, నా తండ్రి శ్రమల్లో నువ్వు తోడుగా ఉన్నావు, దేవుని మందసాన్ని మోసావు, మందసం ఎదుట నువ్వు నడిచావు, అయ్యో నువ్వు ఒకప్పుడు గొప్పగా బ్రతికావు. మరి గొప్పగా బ్రతికిన వాడిని ఎందుకు తీసేశాడు? ఒకప్పుడు గొప్పగా బ్రతికాడు కానీ, ఒకప్పుడు ఘనంగా బ్రతికాడు కానీ, సొలొమోను రాజు కాక మునుపు 1వ అధ్యాయంలో ఒకప్పుడు ఘనంగా బ్రతికిన వాడు ఇప్పుడు నీచంగా బ్రతుకుతున్నాడు. అబ్యాతారు గురించి చూస్తే ఓ రకంగా పుట్టుడు దుఃఖం వేస్తుంది. ఎందుకో తెలుసా? అబ్యాతారు ఒకానొక సందర్భంలో అబ్యాతారు కుటుంబం దావీదు పక్షాన నిలవబడి, ఇక ఆ వివరాలన్నీ చెప్పడానికి సమయం వల్లబడదు. ఎంత గొప్పగా బ్రతికినటువంటి అబ్యాతారు యాజకత్వం నుంచి ఎందుకు తీసివేయబడ్డాయి అంటే చూడండి ఆ మాట. రాజుల మొదటి గ్రంథం, రాజుల మొదటి గ్రంథం 1వ అధ్యాయం 7-8 వచనాలు. నాతో కలిసి, అతడు సెరూయా కుమారుడైన యోవాబుతోనూ యాజకుడైన అబ్యాతారుతోనూ ఆలోచన చేయగా వారు అదోనియా పక్షమును వహించి అతనికి సహాయము చేసిరి. కానీ యాజకుడైన సాదోకును యెహోయాదా కుమారుడైన బెనాయాయు ప్రవక్త అయిన నాతానును అదోనియాతో కలుసుకొనకు యుండిరి. చాలు. ఆమేన్. ఇప్పుడు అదోనియా ఏమన్నాడు? నేను రాజునవుతా, నన్ను రాజు చేయండి. 50 మంది ఈ యవనస్తులను కూడగలుపుకున్నాడు.
అతని ఆలోచనలో ఎవరు చేరారయ్య అంటే అబ్యాతారు అని విన్నామే, అబ్యాతారు అని విన్నామే, యోవాబు అని విన్నామే. ఈ యాజకుడు ఈ కుట్రలో అడుగుపెట్టి అదోనియాను రాజుగా చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. నేను ఇక్కడ ఒక మాట అంట, యాజకుడికి రాజకీయంతో ఏం పని? యాజకుడికి ఈ రాజకీయాలతో ఏం పని? నువ్వు యాజకుడివయ్యా, రాజ్యం కొరకు ప్రార్థన చేయాలి, ఇది నీ పని. రాజ్యం స్థిరపడినట్లుగా దేవుని దగ్గర ఆడవాలి, ఇది నీ పని. ఈ కుట్రలో చేరి నిన్ను రాజుగా చేస్తారా? నువ్వు సింహాసనం మీద కూర్చో, నీ మీద నేను అభిషేక తైలం పోస్తా. ఈ కుట్రలు, ఈ కుతంత్రాలు, ఈ రాజకీయాలతో నీకేం పని? నీవెవరివి? యాజకుడివి. యాజకుడి పని ఏంటి? నశించిపోతున్న ప్రజలకు పరలోకమంతలి దేవునికి మధ్యవర్తిగా నిలవబడి, నశించిపోతున్న ప్రజలు దేవునితో సమాధాన పడినట్లుగా వాళ్ళ కొరకు ప్రార్థన చేయాల్సిన పని కదా యాజకుడిది. ఇప్పుడు యాజకుడు ఎందులోకి వెళ్ళిపోయాడు? రాజకీయాల్లోకి వెళ్ళిపోయాడు. క్రైస్తవ జనమా, మీరు నేను ఎవరేమో తెలుసా? యాజకులం. నిన్ను నన్ను దేవుడు ఎప్పుడు ఎలా చూడాలనుకుంటాడో తెలుసా? దేవునికి నశించిపోతున్న ఆత్మలకు మధ్యవర్తిగా నిలవబడి నిన్నెప్పుడు చూసినా నీ కళ్ళు కన్నీళ్లతో చూడాలి. దేవుని ఆశదే. నీ ఇంటి వైపు దేవుడు ఎప్పుడు చూసినా నీ హృదయంలో నుంచి, నీ పెదవుల్లో నుంచి బయలుదేరే ఆ ఇంపైన ప్రార్థనా దూపం ఆఘ్రానించి నువ్వు ఎవరి కొరకు ప్రార్థన చేసావో వాళ్ళను కనికరించాలి. ఇలా దేవుడు చూడాలనుకుంటున్నాడు. ఎందుకు? రాజులైన యాజక సమూహంగా ఆయన మనలను మార్చుకున్నాడు కదా. రాజులైన యాజక సమూహంగా మార్చుకున్న తర్వాత నువ్వు ఈ కుట్రల్లో, కుతంత్రాల్లో అడుగుపెట్టి, ఈ రాజకీయాల్లో అడుగుపెట్టి ఎప్పుడు చూసినా రాజకీయాలు మాట్లాడటం, ఎప్పుడు చూసినా ఆ ప్రధానమంత్రి గారి గురించి మాట్లాడటం, ఎప్పుడు చూసినా ఈ ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడటం, ఎప్పుడు చూసినా ఆ మంత్రుల గురించి మాట్లాడటం, రాజకీయాల గురించి మాట్లాడుకుంటూ ఒకవేళ లోకస్తుడిగా నువ్వు మిగిలిపోయేవేమో చూడు. ఒక సేవకుడిని దేవుడు ఎలా చూడాలనుకుంటున్నాడయ్యా? ఒక విశ్వాసిని దేవుడు ఎలా చూడాలనుకుంటున్నాడు? వాళ్ళలా, వీళ్ళెలా, ఈ మాటలు మాట్లాడుకునే వ్యక్తులుగా దేవుడు మనల్ని చూడాలనుకోవట్లా. ఆయన మనల్ని చూడాలనుకుంటున్న కోణం ఏంటంటే, నీ ఇంటి వైపు తొంగి చూసినప్పుడల్లా నా బిడ్డ ఏం చేస్తుందో, నా కుమార్తె గడిలో ఏం చేస్తుందో, సాయంత్రం 7 అవుతుంది కదా, కుటుంబ ప్రార్థన చేసుకుంటుందేమో అని నీ ఇంటి వైపు తొంగి చూసినప్పుడు పరలోకమందలి దేవునికి, పాపాత్ములైన మనిషికి మధ్యవర్తిగా నువ్వు నిలబడి వారి కొరకు నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే నీ రాజ్యం స్థిరపడటానికి దేవుడు కృప చూపిస్తాడు. యాజకుడు లోకంతో కలిసిపోయి లోకపు రాజకీయాలతో మమేకమైపోతూ ఉన్నాడు. తన భుజస్కంధాల మీద దేవుడుంచిన ఆ బాధ్యత మరిచిపోయి లోకస్తుడిగా, లోకానుసారిగా మిగిలిపోతున్నాడు. క్రైస్తవ జనమా, లోకానికి వేరుగా ఆయన పిల్లలుగా మనం బ్రతుకుదుంగాక. పెద్దగా చెప్దాం ఆమేన్. ఇంకోసారి చెప్దాం, లోకానికి వేరుగా, లోకస్తులకు వేరుగా మనం బ్రతకాలి. లోకస్తులు ఉన్నారు, పార్క్కి వెళ్దామా, పిక్నిక్కి వెళ్దామా, మాసప్ ట్యాంక్కి వెళ్దామా, ట్యాంక్ బండికి వెళ్దామా, లుంబిని పార్క్కి వెళ్దామా, సంజీయ పార్క్కి వెళ్దామా, ఎక్కడ టైంపాస్ చేద్దామా, ఏ టీవీ మీడియా దగ్గర గడుపుదామా, ఏ సోషల్ మీడియా దగ్గర గడుపుదామని వీటి దగ్గర లోకస్తులు గడుపుతారు. నిన్ను అలా చూడాలనుకోలేదు యేసయ్య. నేను చూసినప్పుడల్లా ప్రజలకు, ప్రభువుకు మధ్యవర్తిగా నేను చూడాలనుకున్నాడు. ఎందుకో తెలుసా? నిన్ను యాజకురాలిగా దేవుడు నిర్ణయించాడు. తన పవిత్ర రక్తంతో కడిగి యాజకులుగా దేవుడు నిర్ణయించాడు. అయితే ఈ కడవరి దినాల్లో సంఘం ఏమైపోయిందో చెప్తాను. ఈ కడవరి దినాల్లో సంఘాలు పెరుగుతున్నాయి, సంఖ్య పెరుగుతుంది, బ్రాంచ్ మందిరాలు పెరుగుతున్నాయి. మా మందిరానికి 10,000 వస్తున్నారు, 1,00,000 మంది వస్తున్నారు, 10 లక్షల మంది వస్తున్నారు. సంఘాలు పెరుగుతున్నాయి, సంఖ్య పెరుగుతుంది, కానీ భక్తి తగ్గిపోతుంది. ప్రభుతో గడిపే వ్యక్తులు తగ్గిపోతున్నారు, ప్రార్థనా పరులు తగ్గిపోతున్నారు, ఉపవసించే ప్రజలు తగ్గిపోతున్నారు. మందిరానికి క్రమంగా వచ్చి దేవుని మందిరంలో రొమ్ము కొట్టుకుంటూ ఏడ్చే ప్రజలు తక్కువైపోతున్నారు. ఏ సేవకుడిని అడిగినా, ఒకప్పుడు మా సంఘానికి 100 మంది వచ్చేవాళ్ళండి, ఇప్పుడు 500 మంది వస్తున్నారండి. 100 మంది ఉన్నప్పుడు ఉపవాస ప్రార్థనకి ఎంతమంది వచ్చేవాళ్ళు అయ్యా? 50 మంది వచ్చేవాళ్ళండి. ఇప్పుడు 1000 మంది అయ్యారు కదా, ఎంతమంది వస్తున్నారు?
వస్తున్నారండి ఒక 20 మంది. ఏంటి సంఖ్య పెరిగింది కానీ భక్తి సరుకు ప్రజల్లో తగ్గిపోతుంది. సంఘాలు విస్తరిస్తున్నాయి కానీ ఆ ఆత్మీయ నాణ్యత ప్రజల్లో కొదువైపోతుంది. ఒకప్పుడు ఏ తల్లిని కదిలించినా రోజుకొచ్చి 4 గంటలు నేను ప్రార్థనలో గడుపుతానండి, 5 గంటలు ప్రార్థనలో గడుపుతానండి, మోకరించానంటే ప్రార్థన గదిలో నుంచి 2 గంటలు 3 గంటల సేపు బయటికి రానండి. కొంతమంది చెప్పే మాట, సూర్యుడు ముఖం చూడకుండా కొన్ని రోజుల పాటు ప్రార్థనలో గడుపుతానండి. నేను అడుగుతా, ఎంత భక్తిగా దేవుని దగ్గర కూర్చున్నావే, సూటిగా నిన్ను ఒక మాట అడుగుతా, రోజుకొచ్చి కనీసం 1 గంట మోకరించి ప్రార్థన చేసే అనుభవం నీకుందా? పురుషులారా, పట్టుమని 10 నిమిషాలు దేవుని సన్నిధిలో మోకరించి నీ విషయమై దేవుని సన్నిధిలో గోజాడుతూ పట్టుమని 10 నిమిషాలు ప్రార్థన చేసే, నా వైపు చూడ, పట్టుమని 10 నిమిషాలు ప్రార్థన చేసే ఆత్మీయ అనుభవం నీకుందా? ఇక్కడ ఒక తమ్ముడు ఉన్నాడు, నాకు చాలా భక్తి కలిగిన బిడ్డ. ఆ తమ్ముడు ఒకరోజు చెప్తూ, అన్నయ్య ప్రతిరోజు నేను ప్రార్థించుకుంటా, ప్రతిరోజు ప్రార్థించుకొని రోజు నా బ్రతుకులో ఉండదు. నేను ప్రార్థన గదిలోకి వెళ్తే కనీసం 2 గంటల సేపు దేవునితో గడపకుండా ప్రార్థన గదిలో నుంచి నేను బయటికి రానన్నయ్య. తమ్ముడు నోవా, ప్రార్థన చేసుకోవటానికి వెళ్తే ఆ ప్రార్థన గదిలో నుంచి 2 గంటల సేపు ప్రభుతో గడపకుండా ప్రార్థన గదిలో నుంచి నేను రానన్నయ్య, కావాలంటే చెల్లి శృతిని అడగండి అన్నాడు. తమ్ముడా, నీ మాట చెప్పే విధానంలోని స్వచ్ఛత కనపడుతుంది, చెల్లిని అడగాల్సిన అవసరం లేదు. నువ్వు చెప్తున్న మాట వింటున్నప్పుడు నా లోపట ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు కూడా దీన్ని ఆమేనని సాక్ష్యం పలుకుతూ ఉన్నాడు. యాజకుడికి రాజకీయాలతో ఏం పని బాబు? నువ్వు యాజకుడివయ్యా, యాజకుడిగా నువ్వు చేయాల్సిన పని ఏంటి? వాళ్ళని కుర్చీ మీద నుంచి దించి వీళ్ళని కుర్చీ మీద కూర్చోబెట్టి వాళ్ళని రాజులుగా ఇదే నీ పని? కుట్రలో చేరాడు, కుతంత్రంలో చేరాడు. ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో ఈరోజు సంఘం వెళ్తుందో చూడండి. ఈరోజు సంఘాలు విస్తరిస్తున్నాయి, సంఖ్య విస్తరిస్తుంది, జనాలు విస్తరిస్తున్నారు. ఆరాధన సమయాలు మార్పు చేసి, ఒకప్పుడు ఆదివారం 1 ఆరాధన జరిగితే ఇప్పుడు మా మందిరంలో 4 ఆరాధనలు జరుగుతున్నాయండి. మందిరం సరిపోవట్లేదండి, 10,000 మంది వస్తున్నారండి. ఈ 10,000 మందిలో ప్రార్థనా పరులు ఎంతమంది? పట్టుమని 10 నిమిషాలు కూడా మోకరించి ప్రార్థన చేయలేని భ్రష్ట యవ్వనతరం ఎంతమంది లేరు మందిరాల్లో? పట్టుమని 10 నిమిషాలు దేవుని సన్నిధిలో మోకరించి ఏడవలేని స్థితిలో ఉన్న ప్రజలు ఎంతమంది లేరు? ఏం తమ్ముడా ప్రార్థన చేసుకోలేదు? టైం లేదన్నా. 10 నిమిషాలు ప్రార్థన చేసుకోవడానికి నీకు టైం లేదా? రోజుకొచ్చి సెల్ ఫోన్తో ఎంతసేపు గడుపుతున్నావు? 3 గంటలన్నా, 4 గంటలన్నా? మంచమే వెళ్ళేటప్పుడు కూడా ఒకప్పుడు చాలామంది క్రైస్తవులు మంచం మీదకి వెళ్ళేటప్పుడు తలగడ పక్కన బైబిల్ పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు బైబిల్ పోయా? మీకెడ తెలుసు? మీరు కూడా బ్యాచ్లో ఉన్నారేమో చూడండి. ఆ తలగడ పక్కన సెల్ ఫోన్ పెట్టుకుంటే దాని సిగ్నల్స్ అట బ్రెయిన్ కంటే బ్రెయిన్ క్యాన్సర్ వస్తుందంట. కొంతమంది తలగడ పక్కనే సెల్ ఫోన్ పెట్టుకుంటారు. ఒకప్పుడు బైబిల్ పెట్టుకునేవాళ్ళు. ఎందుకో తెలుసా? లేవటంతో నా కళ్ళు మొట్టమొదట దేవుని వాక్యాన్ని చూడాలి, నా కళ్ళు దేవుని వాక్యాన్ని చదవాలి, ఆ ఆశతో బైబిల్ పక్కన పెట్టుకునేవాళ్ళు. ఈరోజు చూడండి, ప్రభు నమ్ముకున్న తర్వాత ఆస్తిపరులు అయిపోయారు. ఆస్తి పెరిగింది, భక్తి తగ్గింది. డబ్బు పెరిగింది, పవిత్రత తగ్గిపోయింది. అంతస్తులు పెరిగాయి, హోదా పెరిగాయి. ఒకప్పుడు నీ జీతం ఎంతయ్యా? 15,000. ఇప్పుడు ఎంతయ్యా నీ జీతం? 2 లక్షల రూపాయలు. 15,000 రూపాయల జీతం వచ్చినప్పుడు మందిరానికి వెళ్ళావా? వెళ్ళకపోవటం ఏంటి సార్? ఆదివారం వెళ్ళా, బుధవారం బైబిల్ స్టడీకి వెళ్ళా, శనివారం ఉపవాస ప్రార్థనకి వెళ్ళా. మరి ఇప్పుడు 2 లక్షలు అయిన తర్వాత మందిరానికి క్రమంగా వెళ్తున్నావా? ఎందుకు వెళ్ళట్లేదు సార్? ఆదివారం తప్పకుండా మందిరానికి వెళ్తున్నా, బుధవారం శనివారం ఎక్కడ సార్? బిజీ లైఫ్ సార్.